జనాలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది అందుకని మరుసటి విజయం వచ్చింది అతనికి. ఈ 2 సార్ల విజయము ప్రజల మీదన మనం మోపిన భారాలు. అది మనం ప్రజలకి ప్రభుత్వం అనేటటువంటిది సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. ప్రభుత్వము కార్పొరేట్లకి ధనవంతులకి కొమ్ము కాస్తూ వాళ్ళ వలన పడే భారం ప్రజలకి నేరుగా పడితే సఫర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ వల్ల ఈయనకి ఎంత లబ్ధి పొందిందో తెలియదు కానీ వాళ్ళ వల్ల ఆయనకి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని గురించి సరిగ్గా అసెస్ చేసుకోలేదు ఆయన. వీళ్ళ మాటలు విన్నాడు. విన్న తర్వాత ఆయనకి అదే టైంలో ఆయన అదృష్టవశాత్తు రాష్ట్రం దురదృష్టవశాత్తును రాష్ట్ర విభజన కథలు ఎన్ని నడిచినాయి. రాష్ట్రానికి ఆయనే సీఎం అనేటటువంటిది వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పాత సీఎం అయిపోయాడు. కానీ అప్పటికి ఏమైపోయింది, కంట్రోలింగ్ పోయింది వ్యవస్థల మీద. కంట్రోలింగ్ పోయేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసిన ఏకైక తప్పు, ఒకప్పుడు అధికారుల్ని కంట్రోల్లో పెట్టిన మనిషి అధికారులు కంట్రోల్లో పెట్టకపోగా అధికారులకి ప్రజలకి మధ్యన ఒక అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అధికారులు కనుక మనం వ్యతిరేకిస్తే, ఉద్యోగులు మనం ఇబ్బంది పెడితే వాళ్ళు పబ్లిక్ని అదే వాళ్ళందరూ కోపం వచ్చి మనల్ని ఒడగొట్టారనే ఫీలింగ్లోనే ఉన్నాడు ఆయన, ఉద్యోగుల వల్లనే అన్నట్టు. అటు ఉద్యోగులకి ఫీలింగ్ రాకుండా ఇటు ప్రజలకి ఇబ్బంది రాకుండా ఉండాలంటూ ఈ జన్మభూమి కమిటీలు అనే సిస్టమ్ పెట్టారు. జన్మభూమి కమిటీకి వచ్చేటప్పటికి ఇది ఎట్లా ఉంటుందంటే వెరీ సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. నేను మొట్టమొదట అంతకుముందు కాలేజీ స్టూడెంట్గా చదువుతున్నప్పుడు మా ఇంటి సందు రోడ్డు